హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్లో ఒక ప్రాబ్లం చూద్దాం. ఇది బీకామ్ సిఏ సెకండ్ సెమిస్టర్ వాళ్ళది. ఇక్కడ ఇది మన ప్రాబ్లం వచ్చేసి శ్యామ్ సెంట్ ఏ కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ వర్త్ 7,000 టు హిస్ ఏజెంట్ సంపత్. ఇక్కడ ఏమిటంటే శ్యామ్ అనేవాడు ఓనర్, సంపత్ అనేవాడు ఏజెంట్. అంటే ఈయన కన్సైనర్. ఈ ఇంక్లూడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ₹750 ఆన్ ట్రాన్స్పోర్ట్. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 750 అనేది శ్యామ్ అనేవాడు భరించాడు. సంపత్ ఇంక్లూడ్ 120 టు గెట్ ద గూడ్స్ క్లియర్డ్. ఈ గూడ్స్ కదా చిన్న ఎక్స్పెన్సెస్ వచ్చింది, ఆ సంపత్ అనేవాడు ఎక్స్పెన్సెస్ పెట్టిండు. He sent a bank draft to Shyam for 4,500 as an advance. అంటే శ్యామ్ అనేవాడు సంపత్కి 4,500 అనేది అడ్వాన్స్కి ఇచ్చాడు. బై ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ హీ సోల్డ్ ద ఎంటైర్ కన్సైన్మెంట్ ఫర్ 12,000. ఇక్కడ శ్యామ్ అనేవాడు సంపత్కి 7,000 గూడ్స్ ఇస్తే వాటిని 12,000గా అమ్మిండు. ఆఫ్టర్ డిడక్టింగ్ హిస్ కమిషన్ 5% ఆన్ సేల్స్. 5% అనేది కమిషన్ ఇచ్చిండు ఆన్ ద సేల్స్, అమ్మిన దాని మీద. హీ హ్యాడ్ సెంట్ ద బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ పేయబుల్ బై ఏ డ్రాఫ్ట్ టు శ్యామ్. ఎంటర్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ పార్టీస్. ఇక్కడ మనకు బోత్ పార్టీస్ గురించి రాయమని ఇచ్చిండు. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ బోత్ పార్టీస్ ఉండగా కాబట్టి ఫస్ట్ శ్యామ్ బుక్స్లో చూద్దాం. మన ప్రొఫామా శ్యామ్ బుక్స్లో ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడ ఏమి ఇచ్చిండు? 7,000 గూడ్స్ ఇచ్చిండు. కాబట్టి ఈ గూడ్స్ శ్యామ్ అనేవాడు సంపత్కి ఇచ్చిండు కదా, అది మనం డెబిట్ వైపులో రాసుకోవాలి. ఏమని రాసుకోవాలంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాసుకోవాలి. కన్సైన్మెంట్ ఎంత ఇచ్చిండు? 7,000 ఇచ్చిండు. నెక్స్ట్ ఏమన్నది? ఈ ఇంక్లూడ్ అండ్ ఎక్స్పెండిచర్ 750 ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ కాబట్టి డెబిట్ సైడే క్యాష్ అని రాసుకోవాలి. క్యాష్ అని రాసుకుని బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత 750 అనేది ఎక్స్పెన్సెస్ అయింది. ఇంకేమిచ్చిండు? సంపత్ ఇంక్లూడ్ 120 గూడ్స్ క్లియర్. ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్. సంపత్ పెట్టుకుంది కాబట్టి సంపత్ అని మెన్షన్ చేసి బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ అని రాస్తే సరిపోతుంది. ఇంత 120. ఇంకేమిచ్చిండు? 4,500 అడ్వాన్స్. ఇది కన్సైనీ అకౌంట్లో వస్తుంది, అంటే సంపత్ అకౌంట్లో. ఇంకేమొచ్చేసిండు? 12,000 సేల్స్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? సేల్స్ అని చెప్పేసి 12,000 అమౌంట్ వేసుకోవాలి. ఇంకేమి ఇచ్చిండు? ఇందులో 5% కమిషన్. 5% కమిషన్ అంటే 12,000 మీద 5,000 చేస్తే 0 క్యాన్సిల్, 0 5,000 చేస్తే మీకు 600 వస్తుంది. ఈ 600 అనేది కమిషన్ అని చెప్పేసి 600 రాసుకోవాలి. ఇంకేమున్నాయి మనకు? ఇంతే ఇచ్చిండు. ఈ అమౌంట్ని మనం అటు ఇటు బ్యాన్ చేసుకోవాలి. 7,000కి 750 ప్లస్ 120 ప్లస్ 600 టోటల్ యాడ్ చేస్తే మనకు వచ్చేసి 8,400 వస్తుంది. దీనికి క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది, 12,000. ఈ 12,000 మైనస్ 8,470 రూపీస్ మేనేజ్ చేస్తే వచ్చేసి మనకు 3,530. ఈ అమౌంట్ అనేది ఫస్ట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఒకటే అమౌంట్ రాసుకోవాలి. 12,000 మనకు వచ్చిన అమౌంట్ ఏంటి? ఇక్కడ 3530 ఈ అమౌంట్ వచ్చింది.
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకు 3530 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు కన్సైనీ అకౌంట్ చేయాలి. కన్సైనీ అకౌంట్ అంటే ఎవరిది? సంపత్తి. ఈ సంపత్ అకౌంట్ చేద్దాం. సంపత్ అకౌంట్లో ఏమేమి రిపీట్ అవుతాయంటే ఫస్ట్ ఉన్న ఇటు 12,000 వచ్చింది. ఈ 12,000 అని ఇటు సైడ్ కన్సైన్మెంట్ అని రాసుకోవాలి. కన్సైన్మెంట్ అని రాసుకొని ఆ 12,000 డెబిట్ కాలంలో వేసుకోవాలి. క్రెడిట్ కాలంలో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే ఇక్కడ 750 క్యాష్ ఎక్స్పెన్సెస్, సేమ్ ఇక్కడ కంటే క్యాష్ అని చెప్పేసి ఎక్స్పెన్సెస్ అని పెట్టి 750 అని రాసుకోవాలి. నెక్స్ట్ 120 కూడా ఎక్స్పెన్సెస్ అని పెట్టి 120 వేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి కమిషన్ కూడా కమిషన్ అని పెట్టేసి 600 ఇంటోలు వేసుకోవాలి. ఇంకేమేమి ఉన్నాయి ఇందులో? 4,500 అనేది అడ్వాన్స్గా వచ్చింది ఎవరికి? సంపత్కి. కాబట్టి ఈ క్రెడిట్ సైడ్లో సంపత్ అని పెట్టేసి అడ్వాన్స్ అని పెట్టేసి 4,500 వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సేమ్ ఎంత ఉంటుందో దాని లెక్కనే 12,000 డెబిట్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేసి 5,220 వచ్చింది. ఇటువైపు డెబిట్ సైడ్ 12,000 మైనస్ 5,220 ఈక్వల్ టు 6,780 అంటే 6,780 వచ్చింది. 6,780 అనేది మనం క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. 6,780 ఈ అమౌంట్ అనేది మనకు వచ్చేసి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్లో అయితే బ్యాంక్ అని కూడా రాసుకోవచ్చు. ఇది కన్సైన్మెంట్ అకౌంట్లో, శ్యామ్ అకౌంట్లో కన్సైన్మెంట్. ఇది కన్సైన్ బుక్స్ ఆఫ్ సంపత్. ఇంకా మనకు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ చాలా ఇది ఉంటుంది. మనం ఫస్ట్ గూడ్స్ ఎంత ఉన్నాయి, గూడ్స్ మనకు ఎంత వచ్చాయి, మనం స్టార్ట్ చేసింది గూడ్స్ అనేది 7,000కి. 7,000 వచ్చేసి కన్సైన్మెంట్ ఉండాలి. కన్సైన్మెంట్ ఉండాలి క్రెడిట్ సైడ్లో. డెబిట్ సైడ్లో వచ్చేసి ట్రాన్స్ఫర్డ్, ట్రేడింగ్ అని చెప్పేసి ఇటు 7,000 రాసుకోవాలి. అటు ఇటు బ్యాలెన్స్ అయ్యింది కాబట్టి 7,000 బోత్ సైడ్. ద బుక్స్ ఆఫ్ సంపత్. ఈ సంపత్లో కన్సైన్మెంట్ చేయాలి శ్యామ్ కాబట్టి ఇందులో ఉన్న అమౌంట్స్, ఇందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అని స్టేట్మెంట్స్ అనేవి ఇందులో రివర్స్లో రాస్తుంటే సరిపోద్ది. ఇక్కడ ఏమని ఇచ్చాడు? కన్సైన్మెంట్. ఈ కన్సైన్మెంట్ అనేది ఆపోజిట్ సైడ్ డెబిట్లో ఇచ్చాడు కాబట్టి క్రెడిట్లో కన్సైన్మెంట్ అని రాసేసి అదే అమౌంట్ వేసుకుంటే వస్తుంది 12,000. ఇప్పుడు ఇక క్రెడిట్లో ఏమి ఇచ్చారు? క్యాష్, ఎక్స్పెండిచర్, కమిషన్, అడ్వాన్స్. ఈ అమౌంట్స్ సేమ్ ఇటు ఆపోజిట్లో రాసి సరిపోద్ది. క్యాష్ అని చెప్పేసి 750, ఎక్స్ప్రెసింగ్ అని చెప్పేసి 120, కమిషన్ అని చెప్పేసి 600, అడ్వాన్స్ అని 4,500. సేమ్ ఇటు వచ్చింది బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి 6,780. ఇటున్నాయి ఇటు ఇందులో క్రెడిట్లో ఉన్నాయి డెబిట్లో ఉన్నాయి క్రెడిట్లో. ఇది మా ప్రాబ్లం. బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ 12,000. ఒకసారి చూద్దాం. ద బుక్స్ ఆఫ్ శ్యామ్ కన్సైన్డ్
కన్సైన్మెంట్ అకౌంట్, ఇది కన్సైనీ అకౌంట్. ఇలా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఇది వచ్చేసి కన్సైనీ అకౌంట్. ఇది మా ప్రాబ్లం.